RSI Gabriel. RSI Gabriel. Sector. 82 years. Constable to RSI. Our beloved officer Sri P. Gautam garu, M. Balaprade garu, DGP గారికి స్వాగతం సుస్వాగతం. చాలా కాలం అయిపోయింది, చాలా కాలం అందుకనే అన్ని పెళ్లి ఏమన్నా సరే దీని తర్వాతే నాకు దయచేసి అందరూ స్వాగతం పలుకుతూ ఒక 2 ముక్కలో చెప్పాలి సార్ గురించి. గౌతమ్ సార్ గారి దగ్గర సార్ నాకు మార్కండే సార్ గారు కూడా నాకు చాలా సహాయం చేశారు. సహాయం చేసిన చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే. 2021లో మా అమ్మాయి చనిపోతే
నాకు వెనకాల ఎవరూ లేరు. నా వైఫ్ ఏమో కోమలోకి వెళ్ళిపోయింది. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన్ని అరెస్ట్ చేయడం మానేశారు. మానేస్తే సార్ మాల్కొండ సార్ దగ్గరికి వెళ్తే ఒక ఇద్దరు డిఎస్పీ పంపించి ఆ సీఐ తీసుకొచ్చి 2 పొజిషన్లో కూర్చోబెట్టారు. సార్ మీకు నేను ఎంతైనా కృతజ్ఞతలు సార్ తమకి నేను. అలాగే నేను అయిపోయిన తర్వాత నా వైఫ్ ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంటే గౌతమ్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను కొన్నాళ్ళు తిరుపతిలో ఉండాలనిపిస్తుంది సార్ నాకు నా వైఫ్ గురించి అంటే, వెంటనే నన్ను ఎస్ఐగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి తీసుకుని తిరుపతి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సందర్భంగా వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమాన్ని మన అధ్యక్షులు గారైనటువంటి డివిఎస్ భగవంత్ గారిని నడపవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కుమార్ గారు, మన వేలూరు ఎస్పీ గారు, మీరందరూ మన ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మన అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన అదృష్టం ఇవాళ మనం పనిచేసిన ఆఫీసులు కూడా ఎలా తెచ్చిన వెంటనే వచ్చి వారిని, ఎస్పెషల్లీ గౌతమ్ కుమార్ గారు, నేను ఇక్కడ పోలవరం ఎస్ఐ నేను ఫస్ట్, అప్పుడు సార్ కొవ్వూరు ఏఎస్పీగా అప్పటి నుంచి పరిచయం, తర్వాత ఎస్పీగా వచ్చారు. తర్వాత ఎక్కడున్నా వారు ఉద్యోగరీత్యా కాకుండా చాలా అభిమానంతో చూస్తున్నవారు మనల్ని. మాల్కొండ సార్ కూడా ఇక్కడ డిఏజీగా పనిచేసినప్పుడు వారితో కూడా మనందరికీ సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు మనం వారిని చూసి ఎంత ఆనందపడుతున్నామో, ఇవాళ వారు కూడా మిమ్మల్ని అందరినీ చిన్న క్యాడర్ నుంచి మనందరినీ చూసి అంతకన్నా ఎక్కువ ఆనందపడుతున్నారు. అది మామూలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తర్వాత ఈ అసోసియేషన్ గురించి సింపుల్గానే ఎప్పుడో రత్నయ్య గారు ఉండగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్న తర్వాత చాలా చోట్ల అన్ని చోట్ల ఎస్పెషల్ సిటీస్లో అయితే డిఎస్పీ అండ్ డెపో క్వార్టర్స్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్ ఒక అసోసియేషన్ కింద పెట్టి నడిపించుకునేవారు. ఇటువంటి చిన్న టౌన్స్లో కానీ ఈ జిల్లాలో కానీ డిఎస్పీ అండ్ డెపో క్యాడర్ పెట్టినందువల్ల 4-5 ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. పెద్ద ఉపయోగం ఉండదన్నప్పుడు అన్ని క్యాడర్లో, కింద క్యాడర్లో, కానిస్టేబుల్ క్యాడర్ నుంచి కూడా పెట్టుకుందామని మేము ఆలోచించి ఆ విధంగా స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టార్ట్ చేస్తే సుమారుగా మాకు అప్పుడు కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్లో సుమారుగా 300 మంది సభ్యులు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అప్పుడు చిన్నగా అప్పుడున్న ఎస్పీ గారిని, రమేష్ రెడ్డి గారిని, వారిని రిక్వెస్ట్ చేస్తే ఓల్డ్ పార్క్ రోడ్ ఇచ్చారు మనకి. ఆ పార్క్లో నడుపుకుంటా ఉండగా ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుందని చిన్న ఆలోచన వచ్చింది. అప్పుడు మన స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ గారిని కలిశాం. సత్యనారాయణ గారు వీరిని కలిసి సార్ ఇలా ఉంది మనసులోని, మరి ఫండింగ్ అది ఇది అంటే నేను ఏదో ఆలోచన చేస్తాను సార్, చిన్న సైట్ ఇప్పిస్తే బాగుంటుందంటే వారు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి జేవీ రాముడు గారు డీజీపీ గారు వారి దగ్గర తీసుకెళ్ళి అడిగాను. ఇలా అడిగితే వెంటనే ఇక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే రవికిషోర్ గారు చెప్పారు, సార్ ఏదో ప్రాబ్లం నుంచి చెప్తే వాళ్ళు ఈ సైట్ మనకి అలాట్ చేశారు. చేస్తే మనకున్న పరిచయాన్ని బట్టి భీమవరం పార్క్ ఇలాగెళ్ళి పరిచయాన్ని బట్టి అందరినీ మా సెక్రటరీ దాసరికి నాతో పరిచయాన్ని బట్టి అడిగితే ముందు చిన్నగా 2-3 గదులు వేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా స్టాఫ్ సిబ్బంది కూడా ఉదాహరణగా మీరందరూ మామూలుగా కాదు సార్ ఫోటోలు తీసారు. వాళ్ళు 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా మొదలైన తర్వాత పెంగుతూరు అయింది. ఇంకా వస్తున్నాయి. ఏమన్నా ఫ్రెండ్స్ని వాళ్ళు ₹1,00,000 అంటే 4-5 లక్షలు 5 లక్షలు అలాగే ఉంటుంది. స్టాఫ్ కూడా మరి 10,000 ఇస్తామన్నా కూడా కొంతమంది కానిస్టేబుల్స్ క్యాడర్లో కూడా సార్ వచ్చి 50,000 1,00,000 అలాగే ఇస్తున్నారు. ఎందుకంటే మంచి కార్యక్రమం సార్ ఇది అని వాళ్ళకి అంతంత అమౌంట్స్ చెప్తున్నది వీళ్ళందరూ కృషి చేశారు. అలాగా
ఇలా కంప్లీట్ చేసాం. అప్పటి నుంచి 2019 నుంచి ఇలాగా మధ్యలో కోవిడ్ అప్పుడు కొద్ది తగ్గింది. అంతకుముందు ఎవ్రీ ఇయర్ జరుపుకునేవాళ్ళం. ఈ మధ్య 2-3 ఏళ్ళకు జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రతిరోజు ఒక 20-30 మంది వస్తారు సార్. కూర్చుని ఆ పేపర్ చదువుకుని టీవీ చూసి క్యారమ్ బోర్డులు ఏమన్నా ఆడుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మాట్లాడుకుంటారు సార్. వాళ్ళు పాత అన్ని నెంబర్ వేసుకుంటా మాట్లాడుకుని ఒకరికొకరు మంచి చెడ్డ సలహాలు ఇవ్వటం, మంచి అయ్యింది చేయటం వల్ల రోజు వస్తారు సార్ 20 మంది. నెల మీటింగ్ పెట్టుకుంటారు సార్. 50-60 మంది వస్తారు. చిన్న స్నాక్స్ అవి పెట్టి మళ్ళీ మాట్లాడుకుంటూ ఆడుకున్న ఇబ్బందులు అయ్యి తెలుసుకుని వాళ్ళకి బిల్స్ పెండింగ్ కానీ మెడికల్ ఇటువంటివన్నీ కూడా మేము అసోసియేషన్ తరఫున మేము లేకపోతే మన స్టేట్ అసోసియేషన్ వారు కూడా చెప్తే వారు కూడా మనకి సహకారం అందించేస్తున్నారు. అందుకని మనం నేను గర్వంగా చెప్తాను సార్, వీళ్ళందరి వల్ల మన స్టేట్లో ఎంత మంచి అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు జరిగేది మాదే అని గర్వంగా చెప్తున్నాను సార్. తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కాదు కానీ చేస్తాం సార్. మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. సంవత్సరానికి 1-2 మెడికల్ క్యాంప్స్ ఇక్కడ హాస్పిటల్స్ వాళ్ళు పరిచయాన్ని బట్టి. తర్వాత ఈ పిల్లలకి మన పోలీస్ స్కూల్లోని పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం. తర్వాత పేదవాడిని ఐడెంటిఫై చేసుకోవడం. అయితే కొన్నాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న ఎవరో పేరెంట్స్ పట్టించుకొని మా పేదవాడిని కూడా చూసే 30 మంది ప్రతి నెల మా సభ్యుల తరఫు నుంచి కొంత అమౌంట్స్ కూడా పంపించడం జరిగేది సార్. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అది కొంచెం స్లో డౌన్ అయింది. తర్వాత ఈ అకేషన్లో కూడా ఇలాగ ఏ చిన్న చిన్న కార్యక్రమాలు పెడతా ఉంటాం సార్. అది కూడా సభ్యుల సహకారం. ఇలా మీటింగ్ పెట్టుకున్నామంటే అందరూ చాలా హుషారుగా ముందుకు వచ్చి మీటింగ్ పెట్టాలి సార్ అని అందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మా సెక్రటరీ గారు ఎక్కువ పాటుపడతారు దానికి. ఇంకా మన అసోసియేషన్ గురించి చెప్పేదేమీ లేదు. తర్వాత మా సెక్రటరీ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన ఈ అసోసియేషన్ 2013లో స్టార్ట్ అయిందని మీ అందరూ తెలుసు. లాస్ట్ టైం 2022లో 25వ తారీఖున పెట్టుకుని సేవా కార్యక్రమాలు ఏం చేసుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల 2023-24 సంవత్సరాలు మనం యాన్యువల్ మీటింగ్ జరుపుకోలేకపోయాము. ఆ తర్వాత ఈ 7వ వార్షికోత్సవం మీరు మనం ఈరోజు ఇక్కడ జరుపుకునేది చాలా ఆనందంగా ఉంది. మన ముఖ్య అతిథులు అందరూ వచ్చినందుకు ఇంకా మరీ ఎక్కువ ఆనందంగా ఉందని మీ అందరూ తెలియపరుచుకుంటున్నాను. మనం ప్రతి సంవత్సరం మన పోలీస్ స్కూల్ని దాంట్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం చేత వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు రూపాయలు చొప్పున మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది పేదలకి దుప్పట్లు కానీ స్వెటర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు కార్యక్రమాన్ని మన చంద్ర విష్ణువర్ధనరావు గారు సౌజన్యంతో మరియు సి వెంకటరాజు గారు సిఏ డిఫెన్స్ సిఏ గారి సౌజన్యంతో ఈ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు లేడీస్ అందరికీ దుప్పట్లో ఇవ్వడం మన అతిథుల చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఈ అసోసియేషన్ 22/5/2022 తర్వాత మన సభ్యులు ఒక 17 మంది సభ్యులు చనిపోయారు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ పేర్లు చదువుతున్నాడు నెంబర్ వేసుకున్నాం. వాళ్ళ ప్రతి ఇంటికి మేము అందరికి వెళ్తాం సార్. వెళ్ళి వాళ్ళకి అందరినీ పలకరించి వాళ్ళకి ఏమేమి కావాలో అయినా చూసి పెన్షన్ సంబంధించిన కాగితాలను కూడా సబ్మిట్ చేసి అన్నీ చేస్తాం సార్. అందరికి వెళ్తాం, దినానికి వెళ్తాం. చనిపోయిన రోజు కూడా వెళ్ళి పొలకలు వేసి నివాళులు అర్పించి వస్తూ ఉంటాం సార్. ఎండి రెహమాన్ ఏఎస్ఐ, బి సత్యనారాయణమూర్తి ఎస్ఐ, ఏ నరసింహారావు ఏఆర్పిసి, విఆర్ మోహన్ రావు ఏఆర్ఎస్ఐ, నాగేశ్వరరావు గారు డిపోలో ఉన్నారు ఆయన, ఎం సీతారామయ్య ఎస్ఐ గారు, పి వెంకటేశ్వరరావు ఏఎస్ఐ, వై సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ గారు, ఎంవి సుబ్బారావు ఏఎస్ఐ, కేపి వీర్రాజు పిసి, పి హనుమంతరావు హెడ్ కానిస్టేబుల్ గారు, ఎన్ రామారావు పిసి, ఎం కనకం పిసి, పి రత్నయ్య మన ఏఎస్పీ గారు మన ఆనరీ ప్రెసిడెంట్ గారు ఆయన, అలాగే డి నాగేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గారు, రఘు గారు, ఎడ్లబల్లి బజార్ గారు, ఇంతమంది మనకి ఈ మధ్యకాలంలో చనిపోయారు. వాళ్ళందరికీ మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం దయచేసి.
థ్యాంక్ యూ సార్. మన అసోసియేషన్ ఇక్కడ ఈ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే కానీ ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ జెండా ఆవిష్కరణ చేయడం, తర్వాత మన సోదరులు కొంతమంది వారే వచ్చి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయటం ఇలా జరుగుతుంది. అలాగా మనకి క్రిస్టియన్స్ వచ్చినప్పుడు క్రిస్మస్ రోజున క్రిస్టియన్ సోదరులు, అలాగే ముస్లిం సోదరులు రంజాన్ రోజున మన మున్షీ గారు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆయన తోఫాలు తీసుకొచ్చి మనందరూ సభ్యులకి ఇవ్వడం, ఈ సెలబ్రేషన్ చేసుకోవడం, అలాగే ఉగాది ఫెస్టివల్ కానీ అన్ని ఫెస్టివల్ చేసుకుని మన ఆఫీసులో సెలబ్రేషన్ చేసుకున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం సార్. అలాగే మన భాగవనాథ్ గారు చెప్పారు ఒకసారి మన ఈ అసోసియేషన్ బిల్డింగ్ గురించి. యాక్చువల్గా ఈ బిల్డింగ్ని మన ఒక పి రత్నయ్య గారు ఉండేవాడు క్వార్టర్ని రమేష్ రెడ్డి గారు ఎస్పీ గారు అలాట్ చేయడం జరిగింది. అది మరి ఎందుకు వచ్చిందో ఒక ఆఫీసర్ గారు తీసేయండి అని కబురు చేశారు. కబురు చేస్తే నేను సారు సత్యనారాయణ గారు సార్ దగ్గరికి వెళ్ళి జేవీ రామన్ సార్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వారు ఆ రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ సంబంధిత అధికారికి ఫోన్ చేసి, నేను పేరు చెప్పండి దయచేసి, ఆ సంబంధిత ఆఫీసర్ గారు ఫోన్ చేసి, ఏమంటే మీరు రిటైర్ అవ్వనా, ఎంతకాలం సర్వీస్లో ఉంటారా, వాళ్ళు రిటైర్ అయ్యారు, శుభ్రంగా ఉంటారు, అవసరమైతే సైట్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో చేయమని చెప్పారు మహానుభావులు. ఈ సందర్భంగా వారిని మనం కలుసుకోవడానికి చాలా ఉత్తమమైన విషయం నేను చెప్పడం జరిగింది. ఎక్కువ చెప్పట్లేదు సార్ నేను. అది అలా తర్వాత అందరికీ తెలుసు ఈ అసోసియేషన్ బిల్డింగ్ మన భగవాన్ దాస్ గారు, కొంతమంది కొంతమంది మన ఆఫీసర్స్ అందరూ ఇచ్చి ముందుకు వచ్చి చేశారు. ఎవరిని ఎక్కడ ₹1 బెగ్గింగ్ చేయకోకుండా ఫోన్ చేస్తే మాకు ఇలా కట్టుకుంటాం అంటే ఎంత అవుతుందంటే ఒక రూమ్ కంటే 3,75,000 అలా ఇచ్చేసేవాడు అందరూ. ఆ విధంగా మాకు డబ్బులు కలెక్ట్ అయింది సార్. ఎక్కడ ఎవరిని ప్రెజర్ చేయలేదు. మేము ఏ మీటింగ్ పెట్టుకున్నా సార్ బయట పబ్లిక్ ₹1 కూడా డొనేషన్ తీసుకున్నాం సార్. అంతా కానిస్టేబుల్స్ నుంచి ఎస్ఐ వరకు అందరూ ఈ రోజు ఫంక్షన్ పెట్టుకుంటే నా డొనేషన్ ఎంతండి, నా డొనేషన్ ఎంతండి ఇచ్చి ఈ ఫంక్షన్ నడవడానికి ప్రధాన కారణమైన మన సభ్యులందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నేను ఒక్కడే చేస్తానా, అందరూ కలిపి ఇవ్వాలి కదా. బయట నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఒక 2 నిమిషాలు, ఎక్కువ టైం తీసుకోకుండా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. భగవాన్ రాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ముందుగా నమస్కారం. నా పేరు దళవాయి సుబ్రహ్మణ్యం, గుంటూరు జిల్లా నుండి వచ్చాను. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసి 2021లో రిటైర్ అయ్యానండి. నాకు ఈ డిపార్ట్మెంట్లో ఎంతో ప్రేమతో ఉద్యోగం చేశాము. ఆర్ఆర్ గిరీష్ కుమార్ ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా చేశారు. మనం కూడా అంతే నిజాయితీగా చేయాలి అనేటటువంటి తపంతో చేశాము. ఎంతోమంది గొప్ప అధికారులు మా గుంటూరు జిల్లా ఎస్పీ మాలకొండయ్య గారు చేశారు. 90లో నేను హెడ్ కానిస్టేబుల్గా ట్రైనింగ్ అయ్యాను. 83 నుంచి 90లో హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయ్యాను. మా ఫాదర్ చనిపోయినప్పుడు 2 సబ్జెక్ట్స్ తర్వాత రాసేసరికి వెనక్కి పెట్టాను. 95 దాకా ప్రమోషన్ ఇవ్వలేదు. దేవుడు మాలకొండయ్య గారు వచ్చారు, కనిపించాను. కనిపించగానే దాన్ని ప్రమోషన్ ఇచ్చి 2 చింతలేశారు. మీ మార్కులు ఎట్లా అవుతున్నాయంటే, మార్కులు బాగానే అవుతున్నాయి సార్ అంటే లిస్టు తెప్పించి చూసి మెరిట్లో ఉన్నావు, నువ్వు మాచర్లు పోవాలి అని మాచర్లు పంపించారు. వారి ఆకాంక్షల మేరకు గౌరవంగా సమర్థవంతంగా పనిచేశాము. ఆ అవకాశం కల్పించిన మాలకొండయ్య గారికి ధన్యవాదాలు. డీజీపీగా చేసేటప్పుడు ఒకరోజు ఐపీఎస్ ఆఫీసర్ల మీద కామెంట్ చేశారు అదర్ పార్టీ. మేము వెళ్ళి, సార్ మేము ప్రెస్ మీట్ పెట్టాం సార్ అంటే, నానా మీరంతా మీ వెల్ఫేర్ చూసుకోండి, మాకు కూడా అసోసియేషన్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు వద్దన్నారు. అంటే ఇంకా మంచిదని ఆయన సలహా మేరకు మానుకొని ఒక ప్రెస్ నోట్ ఇచ్చాను.
ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా ఈ జిల్లా యొక్క గొప్పతనాన్ని మన దాసరాజు అన్న ప్రెసిడెంట్గా మేము గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రెసిడెంట్గా మేము అందరం కలిసి చేసాము. మాకు గుంటూరు జిల్లాలో ఈ రాష్ట్ర విశ్రాంత అధికారుల సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా కాళహస్తి సత్యనారాయణ గారు మా జిల్లా వస్తే వారి ఆధ్వర్యంలో డిఎస్పీ అబౌవ్ క్యాడర్ అంతా కూడా బాగా సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే కానిస్టేబుల్ నుంచి ప్రతి క్యాడర్లో నుంచి కూడా ఆమోదించారు. అన్ని జిల్లాల్లో కూడా ఆ విధంగా ఆమోదిస్తే సంఖ్యాబలం లేకుండా ఏం లేదు. సంఖ్యాబలంగా ఉంటేనే మనం అంతా బాగుంటాము, మన అసోసియేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ కార్యక్రమాలను వెస్ట్ గోదావరిలో జరుపుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇతర జిల్లాలు కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు. సార్ టీవీసీ అశోక్ కుమార్ సార్ కూడా మాకు అడిషనల్ ఎస్పీ సార్గా చేశారు. సారు మన పెద్ద ఆఫీసర్గా ఉన్నప్పుడు పేరు వినేవాళ్ళం గౌతమ్ కుమార్ గారిది. ఇంకా మాకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Senior officers and layers and friends, good morning to you all. ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాకు ఇన్స్పిరేషన్ ఏలూరండి. మా అసలు వాళ్ళు డెవలప్ చేసిన తీరు చూసి 2016 అన్నమాట డిపార్టీ సార్ ఎస్పీ గారు ఇక్కడ మేమంతా వెళ్తే వారు ఎస్ దర్ షుడ్ బి అసోసియేషన్ ఫర్ ఇంటరాక్షన్, ఏ ఫోరం ఫర్ ఎక్స్చేంజింగ్ వ్యూస్. రిటైర్డ్ ఆఫీసర్ ఇప్పుడు ఏదో ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ యాజ్ ది వర్క్ గోస్ ఆన్. మనం ఐడియల్గా ఉండి సింగిల్గా ఉంటుంటే ఒక చోట మన అసోసియేషన్, మన స్థానం, మన ప్లేస్ ఒక చోట ఉంది. మన కష్టకాలు పోలీసు చెప్పుకొని ఒక ఉపయోగకరమైనటువంటి డివైసెస్ని, మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్తే కదా, 72 అందరూ కూడా మీరు డెఫినెట్గా 70 ఆ ప్రాంతంలోనే ఉంటారు, రిటైర్ అయిపోయిన వాళ్ళం కదా. సో ముఖ్యంగా వాళ్ళు పడే కష్టాలు, ఇబ్బందులు, డెత్స్ మేమున్నాం, అసోసియేషన్ ఉంది అని భరోసా ఇచ్చి వాళ్ళకి హెల్త్ ఆరోగ్యపరంగా కానీ డిసీజ్ సబ్జెక్ట్స్లో కానీ మనం ఒకరికొకరు తోడుగా ఉండటానికి చేద్దామంటే మీరు వెంటనే ఆయన ఒక సిఐ స్క్వాడ్ అనుకుంటాను అలర్ట్ చేశారు త్రిపాఠి గారు. దానిలో ప్రేమ్ కుమార్ ప్రెసిడెంట్గా చేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కంటిన్యూ చేశాము మన పోరాటం. సో వీళ్ళంతా కలిపి మంచి ఉత్సాహంగా చేశాం. అక్కడ ఎస్టాబ్లిష్ అయింది, బాగా రన్ అవుతుంది, చాలామంది జాయిన్ అయ్యారు. అల్టిమేట్గా ఏంటంటే అసోసియేషన్స్ ద్వారా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆరోగ్యానికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారని విన్నాను. అది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా జాయిన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ ఫెసిలిటీని ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏర్పడి, సో ఒకసారి ఆల్ అసోసియేషన్స్ తరఫున ఒక బాడీ వెళ్ళి డీజీ గారిని కలిసి, సీఎం గారిని కలిసినారు, హోమ్ మినిస్టర్ గారిని కలిసినారు, చెప్తూ మమ్మల్ని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వింగ్గా చూడండి. మేము రిటైర్డ్ అయినా కూడా పోలీస్ సర్వీస్లో అనేక రకాలుగా వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ సర్వీస్ టు ది పీపుల్ విత్ ప్రొఫెషనలిజం. వారు మనం ట్రైనింగ్ సెంటర్స్లో కానీ లా లెక్చర్స్లో చెప్తున్నాం. ప్రొఫెషనలిజం ఇది క్వాలిటేటివ్ ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ టు ది కమ్యూనిటీ.
It represents the ethos of an organization. Without that ethos, we just the service has become careerism. Yes, a further slight down with mercenaries. It's not mercenaries. We are service-oriented people. We have extended good service to the people and received laurels from the people. All the police officers, without the discrimination of ranks from PC to DG, wholeheartedly extended their service. మొత్తం జీవిత కాలం అంతా ప్రజాసేవకే అంకితమై చేశారు. అంటే ఊరికే చేశారంటే ఎస్ వీ హ్యావ్ రిసీవ్డ్ ది పే బట్ వీ హ్యావ్ డెలివర్డ్ ది రిక్వైర్డ్ గుడ్స్. నేను ప్రౌడ్గా చెప్తాను ఆర్ఎస్ఐగా. సో ఎల్లిస్ట్ కాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం, ఎల్లిస్ట్ అయిన తర్వాత ఎలా ఉండేవాళ్ళం. సో ఇంచేత I was asked to make my speech concise. So it is not wise on my part to go long on this issue. Anyway, what I would like to tell the present working officers, more than the professional expertise, the human feature of a policeman will determine the quality of life in society. These words are mentioned in the book of B.N. Malik, retired police officer, A Philosophy for Police. A book was written by him. So, with these few words, I conclude. Thank you very much for the providing the opportunity for the question here. Thank you all. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భగవాన్ రాజు గారి ఆధ్వర్యంలో మీరందరూ రిటైర్డ్ ఆఫీసర్స్ అంతా రావడం, ఈ బంగ్లా చూసి బిల్డింగ్ చూసిన తర్వాత ఎంత బాగుందని అనుకోవడానికి కారణం కూడా మీ అసోసియేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భగవాన్ రాజు గారు. నేను నాది 78 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి ఎస్పీ గారు రిటైర్ అయిన వైజాగ్ రేంజ్ నాది. అయితే ఫస్ట్ పోస్టింగ్ పొందూరు తర్వాత మందస ఎస్ఐగా నేను జాయిన్ అయ్యాను. సార్ అప్పుడు ఎస్పీగా వచ్చారు శ్రీకాకుళంలో. ఆయన గురించి రెండు నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఏం లేదు, అప్పుడు మందసలో పెడితే వాడి పేరు కూడా గౌతమ్ అని పెట్టుకున్నాను. ప్రభాకర్ బాబు చెప్పేసి ప్రభాకర్ బాబు చెప్పాడు, చనిపోయాడు. ఆడ రోసిస్గా అంటున్నాను. ఆ సమయంలో ఈ ఫ్యాక్షన్ విలేజ్లో నేను ఒకసారి 107 అనేది 2 పార్టీలకి 10 మందికి సమానంగా పెట్టాను. పెడితే మినిస్టర్ గారు మన ఎదురుకుపోయి చాలా రకరకాల మాట్లాడితే ఎస్పీ గారిని పిలిచారు. మరి ఎస్పీ గారు పిలిచిన తర్వాత మినిస్టర్ గారు కలిసిన తర్వాత సార్ ఒప్పుకోలేదు. మా ఎస్ఐ చేసింది కరెక్ట్, 107 ఇద్దరికి పెట్టాడు కాబట్టి అని చెప్పేసి మినిస్టర్కి చెప్తే మినిస్టర్ గారు అలాగే అనే. సో అది అంటే మీరు అందరూ అనుకున్నట్టు చాలా స్టబర్గా ఫర్మ్గా ఉంటారు సార్ అంతా కూడా. మరి ఆయన చేసిన రోజులన్నింటిలో 20 ఎకరాల భూమి తీసుకున్నాం శ్రీకాకుళంలో. ఆ ల్యాండ్ కూడా మనందరూ కూడా డెవలప్ చేసిస్తే దాన్ని కూడా గౌతమ్ నగర్ పెట్టారు ఆ రోజు. సో అంత మంచి ఆఫీసర్ని నేనేదో తెలుసో తెలియక డిఎస్పీ ఉంటుండగా ఎలక్షన్స్లో నిలబడదని చెప్పేసి ఉద్యోగం ఉంటుండగానే బ్యానర్స్ పెట్టాను మొత్తం అంతా కూడా గెలిపించండి అని చెప్పేసి. సో దాని మీద నాకు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఎస్ఎస్పీ గారు. ట్రాన్స్ఫర్ చేస్తే 2 ఛార్జీలు ఇచ్చారు ఎస్ఎస్పీ గారు. ఒక సార్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ దీనికి ఉండేటప్పుడు సార్ దగ్గర జరిగింది సార్ తెలుసో తెలియగల బ్యాలెన్స్ పెట్టాను పెడితే వెంటనే 2 ఛార్జీలు కూడా రౌండ్ అప్ చేశాను సార్. మరి మీ దైవాన్ని అని చెప్పి ఇప్పటికీ బాధపడుతున్నాను సార్. ఎందుకంటే అంత సౌమ్యుడిగా చాలా చక్కగా ఉన్నారు. మరి అవకాశం ఇచ్చిన భగవాన్ గారికి అందరూ కూడా హృదయపూర్వక అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి మనం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ వరకు కూడా ఒకటే సంఘం
భగవాన్ రాజు పెట్టే అంత మిమ్మల్ని 2023లో వచ్చారు ఒకసారి. అప్పటి నుంచి ఈ ఇన్స్పిరేషన్తో మేము కూడా అనుకున్నాం. రెండోది గౌతమ్ కుమార్ సాబ్ వెళ్ళిపోతున్నారు. సార్ చాలా పెద్ద ఆఫీసరు, నిజంగా ఆయనకున్న మనస్తత్వం. మాకు ఏపీఎస్పీ కమాండెంట్గా చేసినప్పుడు ఆయన మా డీజీ క్యాడర్లో ఏపీఎస్పీ ఎవ్వరు పనిచేయరు. సార్ 2 సంవత్సరాలు చేశారు. మంచి వెల్ఫేరు, ఏదైనా కష్టం చెప్పినట్టు వినేవారు. అలా కూర్చొని డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. నిజంగా చార్ని ఈవేళ నేను గౌతమ్ కుమార్ సాబ్ని నా బ్యాగ్ నా ముందు మాట నిలిపాడు సుశీల్ రావు, వాడిని చూడగలను. కానిస్టేబుల్ ఏపీఎస్ నుంచి వచ్చి ఏఆర్లో అరెస్ట్ అయ్యాడు రామకృష్ణ అని. వాళ్ళు 50,000 రూపాయలు డొనేట్ ఇచ్చేట్టు చాలా సంతోషించాను. ఎంత భగవాన్ రాజు గారి కృషి, భగవాన్ రాజు గారు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని, మీ అందరూ క్షేమంగా కోరుకుంటున్నాను. నేను 75 కమాండెంట్గా రిటైర్ అయ్యాను. 2009లో మనందరినీ నాన్ క్యాడర్ ఎస్పీ చేయాలని ప్రపోజ్ పెట్టాను మహానుభావుడు. 2009లో మాకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి, కమాండెంట్స్ నాన్ క్యాడర్ ఎస్పీలు. సో సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా మాలకోటయ్య సార్ కూడా, నేను ఆయన కమాండెంట్ 3 months ఇన్స్పెక్టర్ చేశాను, చాలా పరిచయం ఉంది. సో వారికి కూడా మా సంఘం మీటింగ్ వచ్చారు, చాలా సంతోషం. సార్ ఒకటే భగవాన్ రాజ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. భగవాన్ రాజు అందరినీ కలిసి కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ కోర్టు పెట్టింది అందరికి తెలియపరచండి. చాలా సంతోషం. ఇదే ఇన్స్పిరేషన్ తోటి ఇంకా మేము కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటే అక్కడ మంచి అసోసియేషన్ ఉంది. ఎస్పీ గారు డిఐజీ గారు ఉన్నారు, వాళ్ళు మనకు వయసులో చిన్నవాళ్ళు కాబట్టి దయచేసి మా ముసలివాళ్ళు అందరూ చూస్తున్నట్టు అయితే మర్చిపోతుంది. మాకు విశాఖపట్నంలో అడిషనల్ డీజీ క్యాట్లో ఎవరెవరు మా కమిషనర్ పోలీస్ చంద్రబాబు బాగ్చి గారు మంచి కోఆపరేషన్, మీకేం కావాలి తీసుకోండి. ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చేసారు. మీరు అందరూ చేస్తారు, మీరు మాకు ఒక్కసారి ఏం చేయరు ఏమిటండి అని అడుగుతారు. ఆయన నాకు మీకు ఏం కావాలి చెప్పండి, నాకు డైరెక్ట్గా ఫోన్ చేయమంటారు. నిజంగా మహానుభావుడు, గొప్ప వెల్ఫేర్ ఆయన. మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా. అలాగే మా స్టేట్ అసోసియేషన్ సత్యనారాయణ గారు మంచి మా వెన్నుదండిగా ఉంటారు అన్నిటికీ. సో ఈ సందర్భంగా సార్ నిలబెట్టేసి నేను మాట్లాడేది ఏరుకోవచ్చు సార్, దయచేసి ఆయన సార్ మీద అభిమానం గురించి మాట్లాడేది. నమస్కారం, థ్యాంక్ యూ. ఎంతో క్షేమం సార్. గౌతమ్ కుమార్ సార్. సభాధ్యక్షులు భగవాన్ గారు, ఆల్పండే గారు, అశోక్ కుమార్, విశ్వ సత్యనారాయణ, మరి భగవాన్ గారు చెప్పినట్లుగా నన్ను చూసి మీకు ఎంత సంతోషం వచ్చిందో కానీ మిమ్మల్ని అందరినీ చూడటం వల్ల మాత్రం నాకు చాలా చాలా వెరీ హ్యాపీ. నేను 7 జిల్లాలోనే ఎస్పీగా చేశాను. అయితే మరి ఎందుకో కానీ వెస్ట్ గోదావరిలో నాకున్నంత అంటే మేబీ ఇక్కడే నేను ట్రైనింగ్ అయ్యాను, తర్వాత ఎస్పీ చేశాను, కోవూరులో ఎస్పీగా చేశాను, కారణం వల్ల అయి ఉండొచ్చు. సో ప్లస్ ఇక్కడ నేను ఎస్పీగా ఉన్నప్పుడు మాణిక్యాలరావు ఉన్నారు. సారీ నేను తెలుసుకుంటే అయ్యర్ నారాయణ తినకపోతే ఇట్లాంటి ఎస్ఐలు కృష్ణ ప్రసాద్ రామారావు, ఉదయ్ భాస్కర్, అసలు అన్ని పేర్లు నేను 35 ఏళ్ళు సర్వీస్ చేశాను. కానీ ఈ ఏరియాలో నాకు తెలిసిన ఆఫీసర్ల యొక్క పేర్లు ఇప్పటికీ నాకు మా డీజీల పేర్లు అవన్నీ చెప్పమంటే చెప్పలేదు. ఇందాక మాటల్లో రాముడు అన్న మాట చెప్పారు. ఎవరు రాసలేదు. నువ్వు కూడా రిటైర్ అవుతావా అని అన్నారు. అందరూ రిటైర్ అయ్యేవాడు, ఉన్నవాళ్ళు అందరూ రిటైర్ అవుతారు. కానీ సర్వీస్లో ఉన్నప్పుడు
అది గుర్తుపెట్టుకొని అది దాన్ని బట్టి అందరూ అయ్యేవాళ్ళే కాబట్టి రిటైర్ అయిన వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి అని సర్వీస్లో ఉన్నప్పుడు సాల్వ్ చేయగలిగిన ఆ గొప్ప మనసున్న వాళ్ళు కొద్దిమంది రావడం. అట్లాగే మాకు హైదరాబాద్లో మహేందర్ రెడ్డి గారిని మీ ఏరియాలో చేయడం చెప్పారు. నాకు పెద్ద నేను ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత డీజీపీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదు. నాకు అక్కడ పెద్ద అవసరాలు ఇష్యూస్ కూడా ఉండవు. కానీ చాలామంది ఆఫీసర్స్కి ఈ మెడికల్ బిల్స్ పెద్ద ప్రాబ్లం. హైదరాబాద్ ఎక్కడెక్కడో రిటైర్ అయిన వాళ్ళు మాకు బిల్స్ పంపిస్తారు, అవి అబ్జెక్షన్ అంటారు, తిరిగి రావు. మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదిగో ఈ నోడల్ ఆఫీసర్ మీ బిల్లు కనుక వెళితే మీరు ఆ బిల్లు యొక్క డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఫలానా మహేందర్ అతని పేరు కానిస్టేబుల్ చీఫ్ ఆఫీసులో ఆర్ఐకి అటాచ్ డిఎస్పీకి. సో నాకు ఎప్పుడో ఒకసారి మీ కాంట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం అదే యూజ్ చేసుకున్నాను. మహేందర్కి ఫోన్ చేస్తే కాపీస్ చేసుకోవటం, సంతకాలు కావాలంటే సంతకాలు చేసుకుంటాం. సో మనకు ఉండే అవసరాలు చిన్నవి అయినా కూడా మనకి ఆఫీసులు వీటి చుట్టూ తిరగాలి అనడానికి ఆ ఓపిక తక్కువ ఉంటుంది, మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. సో అట్లాంటివి సెంట్రలైజ్డ్గా టేకప్ చేయడానికి మహేందర్ రెడ్డి గారు చేసినట్లు కానీ ఇప్పుడు మన అసోసియేషన్ చేస్తున్నట్టుగా కానీ ఇది ఒక పెద్ద సర్వీస్ మన రిటైర్డ్ కమ్యూనిటీకి. రెండోది ప్రసాద్ రావు మాట్లాడుతూ చెప్పాడు, ఇంకా ఒకరిద్దరు ఆఫీసర్స్ కూడా చెప్పారు. ఇది రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది ఓన్లీ ఒక సెక్షన్కో లేకపోతే ఒక ర్యాంకుకో అని కాకుండా అందరూ రిటైర్డ్ ఈ డిపార్ట్మెంట్కి రిటైర్ అయిన వాళ్ళందరికీ అని చెప్పి ఏదైతే చేస్తున్నారో అది చాలా మంచి పద్ధతి. సో నేను మీలో కృష్ణప్రసాద్ ఒకసారి 2 సార్లు నా తోటలోకి వచ్చి వెళ్ళాడు కాబట్టి ఆయన తెలుసు. బట్ నేను ఇప్పుడు నెలలో 3-4 నెలలన్నా వెస్ట్ గోదావరిలోనే ఉంటాను. ప్లస్ నా ఓల్డ్ అసోసియేషన్ ఈ జిల్లాతో నన్ను కూడా దీంట్లో మెంబర్గా చేసుకోమని భగవంతుడు. ఇప్పుడు నేను భోజనం చేయాలా మీటింగ్ అయిన తర్వాత చాలా మంది మీ పాత మిత్రులు వస్తున్నారని చెప్పాడు భగవంతుడు. కానీ నేను హైదరాబాద్ వెళ్ళాలా, ఈవినింగ్ ఏదో ఫంక్షన్ ఉంది. నాకు భోజనం చేసిన తర్వాత ప్రయాణం చేయడం అంటే నాకు కష్టం కావాలి కూర్చోవడం. సో వైజాగ్లో అంటే ఇవాళ మనం పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లే ఏదో గుర్తు పెట్టుకోవడం కష్టమైన రోజుల్లో ప్రేమబాబుకి తెలుసు, శ్రీకాకుళం గురించి చెప్పారు. ఆ రోజుల్లో రత్నయ్య అంటే అసలు ఈ జిల్లాలో మీ అందరికీ తెలిసిన విషయం రత్నయ్య గురించి చెప్పాల్సి వస్తుంది. శ్రీనివాసరావు అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు శ్రీకాకుళం. అప్పుడే ఈ మధ్య తులసి గారి గ్రూప్ ఈయనేమో పిసిసి ప్రెసిడెంట్ మినిస్టర్, అటేమో లచ్చన్న గారు చాలా పవర్ఫుల్. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అక్కడ సోమపేట. సో ఎలక్షన్ వచ్చింది, నేను ఎస్పీగా వెళ్ళిన 4 రోజులు. సో బాగా బందోబస్తు సూపర్వైజ్ చేయాలి, ప్రభుత్వం విలేజెస్ ఇదంతా ఉంటాయి కదా. వాడు తిరుగుతూ ఉంటే ప్రతి విలేజ్ కాశీపుర సోమపేట ఏరియా అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ప్రజలు సార్ మా ఏరియాలో గొడవ అయ్యేటట్టుంది, మరి ఏంటంటే మా ఏరియాకి శ్రీనివాసరావు గారు ఏంటి సార్ అంటే శ్రీనివాసరావు కాశీపురలో ఎస్ఐగా చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా చూసారా శ్రీనివాసరావు? వేసారు బాగా. మరి మీరు అడుగుతున్నారండి శ్రీనివాసరావు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాతో పనిచేసి నాకు తెలిసి నేను చెప్తే 2 మాటలు వినేవాళ్ళు నన్ను ఏమని అడుగుతాను. ఎవరు మాకెవరు శ్రీనివాసరావు మాకు తెలియదు సార్, కానీ శ్రీనివాసరావుని ఇక్కడ వేశారంటే ఈ ఊళ్ళో గొడవలు ఉండవు. అది రెప్యుటేషన్ అంటే. అలాంటి రెప్యుటేషన్ ఈ రోజుల్లో కష్టమే అనుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో అలా ఉండేవారు. సబ్ ఇన్స్పెక్టర్స్ మాకు మేము ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్కి వెళ్ళినప్పుడు
మినిస్టర్ గారు చరణ్ సింగ్ గారు ఆయన వచ్చారు మా పాసింగ్ రోడ్ పై. ఆయన చెప్పాడు హిందీలో, మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా 5 ఏళ్ల తర్వాత అక్కడ జనం ఇదిగో స్వతంత్రం చేశారు అది గుర్తు పెట్టుకునేలాగా చేయాలి మీరు అన్నారు. అవన్నీ సింపుల్, వాళ్ళంతా చాలా సింపుల్ పీపుల్, చాలా గ్రేట్ పీపుల్ అని. కరెక్ట్ అది. 5 ఏళ్ళు జనం నేను వెళ్ళిపోయిన తర్వాత గుర్తు పెట్టుకున్నాను అంటే నేను ఏదో కాస్త కూస్తో మంచి చేసి ఉంటాను. సో అలాంటివి ప్రతిదానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఇందాక ప్రేమ్ కుమార్ చెప్పాడు, లేకపోతే ప్రొఫెసర్ చెప్పాడు, అలానే ఇచ్చేశారు అప్పుడు మినిస్టర్ని కాదు ప్రేమ్ కుమార్ రైతు అన్నాడు, లేకపోతే ఇక్కడ కూడా ఒక ప్రేమ్ కుమార్ అన్నాడు. ప్రేమ్ బాబు, నేను ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ వీరికి ఈ ప్రేమ్ బాబు కంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది. తిరువురులో ఎస్ఐ ఉంటాడు, టీడీపీ వాళ్ళంతా వచ్చి ఎస్ఐ మాట్లాడుతున్నది డిస్మిస్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేయాలి, సస్పెండ్ అంతా ధర్నా గిట్లా ఊరంతా హడావిడి. మర్నాడు పొద్దున కోడెల శ్రీప్రసాదరావు గారు హోమ్ మినిస్టర్, ఆయన అప్పుడు ప్రోగ్రామ్ ఉండేది పోలీసు వద్దకు ప్రజలు పోలీసు దానికి ఆయన వందలు వస్తున్నాడు. డిఐజీ గారు ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, సపోర్ట్ చేయడానికి ఉంది అడిగినట్టు అర్థం లేదు. నెక్స్ట్ డే శివప్రసాదరావు గారు వచ్చారు, వాళ్ళందరూ అక్కడి నుంచి దిగుతారు. సస్పెండ్ చేయించాల్సిందే, మీరు హోమ్ మినిస్టర్ ఇక్కడ చూసాము, మీరు ఏఎస్పీ చేయించుకుంటే ఎక్కడికి కాలం అంటే ఇప్పుడు ప్రేమ ఏదైతే ఏముంటుందో ఆ రోజు. సో ఇవన్నీ దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఏమిటి, ఆ రోజుల్లో నేనేదో గొప్ప పని చేశానని అనుకోలేదు. ఆ రోజుల్లో వాళ్ళ మినిస్టర్స్ సీఎంలు వాళ్ళు అలా ఉండేవాళ్ళు. ఇది తప్పు సార్, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల మన డిపార్ట్మెంట్కో మీకు హోమ్ మినిస్టర్గా మీకో చెత్త పేరు వస్తుంది అంటే వాళ్ళు అర్థం చేసుకునేవాడు. ఆ రోజుల్లో వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యేలు చూడండి, ఆ రోజులు అసలు ఎమ్మెల్యేకి ఆ రోజుల్లో ఎమ్మెల్యే అంటే ఏదో మన చంద్రబాబు వెంకటరావు గారు లాగానో ఎవరిలాగానో పంచాయతీ గింజలు కట్టుకొని పంచాయతీ దీనిగా పెద్ద మనిషిలాగా. ఇవాళ ఎమ్మెల్యేని మనం స్ట్రైట్ గా చూడగానే గుర్తుపట్టవచ్చు. పహారీస్ ఉంటుంది, మనకు ఒక 5 మంది 10 మంది ఉంటారు, వాళ్ళు కూడా. సో ఆ డిఫరెన్స్ ఉంది. అందుకని అప్పుడు ఇలా చేశాం కాబట్టి మేము గొప్పవాళ్ళమి, ఇప్పుడు చేయట్లేదు కాబట్టి కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్. ఏ కాంటెక్స్ట్లో దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంతమంది రిటైర్డ్ వాళ్ళకి ఇక్కడ మన భగవాన్ రాజు అండ్ ఇది రియలీ అన్ ఎగ్జాంపుల్. మిగతా జిల్లాల్లో కూడా ఆల్ ర్యాంక్స్కి ఇది అసోసియేషన్ ఓపెన్ చేసి రిటైర్ అయిన తర్వాత ఒక్కొక్క ర్యాంక్కి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కామన్గా ఉంటాయి. అన్నిటికంటే గొప్ప ఇది ఏంటంటే రోజు వచ్చి నలుగురితో మాట్లాడి పాత వాళ్ళతో 10 మందిని చూస్తే, ఎందుకంటే టైం పాస్ అయ్యే కొద్దీ ఒంటరితనం అనేది అన్నిటికంటే ఎక్కువ కిందకి నెట్టేది ఒంటరితనం. సో మన ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళతో రోజు పోయి అక్కడ కూర్చుంటే 10 మంది కనపడతారు, ఏదో మాట్లాడచ్చు పిచ్చాపాటి అనే ఇది కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. మీరందరూ చాలామంది మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఇప్పుడు కనపడుతున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ హెల్త్, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనల్. సో ఈ మీటింగ్కి నన్ను పిలిచి మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ రాజుకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఐ థింక్ ఐ విల్ గెట్ గోయింగ్ నౌ, బికాస్ ఈసారి మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఒక మాట, నేను దాశరథిని ఇక్కడ ముందు కలవలేదు. నేను అక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ కూర్చుంటే దాశరథి ఉన్నాడే అనుకున్నాను. దాశరథికి
పాపం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అప్పుడు ఒకసారి చెప్పాడు ఇట్లా ట్రాన్స్ఫర్ గురించి వచ్చినప్పుడు. కానీ నాకు దాసరి తెలిసింది చాలా పవర్ఫుల్ కబడ్డీ ప్లేయర్. ఆ రోజుల్లో రత్నయ్య ఒక టీంలో, దాసరెడ్డి ఒక టీంలో ఉంటే అప్పుడు ఎంత ఇదిగా ఉండేదో ఆ మ్యాచ్లు. ఇవాళ మీకు ప్రో కబడ్డీ లీగ్ అని సో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అయి వెళ్తే అంత హైలైట్గా ఉండేది ఆ రోజుల్లో. ఎనివే దాసరెడ్డిని చూడటం, నాతో ఇప్పుడు 3 ఏళ్ళు ఇక్కడ నేను ఎస్పీగా ఉన్నప్పుడు నాతో ఉన్న అప్పారావు, సత్యనారాయణ వాళ్ళందరూ కనపడ్డారు ఇవాళ.